భారత క్రికెట్ సీనియర్ జట్టు ఎంపిక చైర్మన్గా తెలుగు తేజం ఎంఎస్కే ప్రసాద్ ఎంపికయ్యారు. తొలిసారి తెలుగు రాష్ట్రానికి ఈ గౌరవం దక్కింది. బీసీసీఐ సభ్యుడిగా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత జట్టును విజయ పథంలో నడిపించేలా చేయడమే తన లక్ష్యం అంటున్న ఎంఎస్కే ప్రసాద్తో మా కరెస్పాండెంట్ రాజా రమేష్ ఫేస్ టు ఫేస్. శతాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు తేజానికి బీసీసీఐ సీనియర్ క్రికెట్ టీం జట్టు సెలక్షన్ చైర్మన్ పదవి లభించింది. అది ఎవరో కాదు, గుంటూరు జిల్లా నుంచి మారుమూల గ్రామం నుంచి క్రికెట్నే శ్వాసిస్తూ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగిన ఎంఎస్కే ప్రసాద్. ప్రస్తుతం ఎంఎస్కే గారు మనతో ఉన్నారు. ముందుగా సాక్షి టీవీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్, ప్రధానంగా ఇటువంటి ఒక మంచి అవకాశం తొలిసారిగా తెలుగు వ్యక్తికి రావడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది యావత్ ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఆంధ్రుడికి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక ఆనందపడే దినం ఈరోజు. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున బీసీసీఐలో సభ్యుడిగా ఉండి ఈ రోజున మీరు బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చైర్మన్ కావటాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఒకటి, 2 విధాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా యువతరం ప్రతి చోట నడుస్తోంది. బిజినెస్ రంగాలు కానీ ఏ ఫీల్డ్లో కనుక మీరు చూసుకుంటే కనుక యంగ్స్టర్స్ చాలా చకచకా వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్కి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు యువతరానికి నేనే కాదు, నాతో పాటు 5 కూడా యంగ్స్టర్స్కి చేపట్టడం జరిగింది. మేము దీన్ని ఒక అవకాశంగా తీసుకొని యువతరం ఏం చేయగలదో చూపించాలి. నెక్స్ట్ 3 ఇయర్స్లో మేము పడే కష్టం, మేము రచించే ప్రణాళికలు, మరి టీంకి వచ్చే రిజల్ట్స్, సో అవి 2 సింక్ అయ్యి మేము ఒక ప్లాట్ఫామ్, ఒక మార్గాన్ని మేము వదిలిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ బాధ్యతల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ బరువు బాధ్యతల్ని ఏ రకంగా మోయదలుచుకున్నారు? ఒకటి, పదవితో పాటు మనందరికీ తెలుసు, ప్రతి ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి పదవితో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలతో పాటు కొన్ని విమర్శలు వస్తాయి. మనందరికీ తెలుసు, మీరు అన్నట్టు క్రికెట్ అనేది ఒక మతం లాంటిది. కొన్ని వేల లక్షల మంది కోరికలు, ఆశలు క్రికెట్లో ఉన్నాయి. మరి కొన్ని లక్షల యువకులు ఆడుతున్నారు క్రికెట్. వారిలో మనం సెలెక్ట్ చేయగలిగింది కేవలం 15 మందే. సో మిగిలిన వారు డెఫినెట్గా నిరుత్సాహపడటం సహజం. కానీ మాకు ఇందులో స్వలాభం కానీ ఇంపార్షియల్గా కనుక మనం చూడగలిగితే కనుక, ఒక ప్రొఫెషనల్ జాబ్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మేము మాకు ఇచ్చిన ఈ రోల్ని పరిపూర్ణంగా చేసినట్టు అవుతుంది. ఒకటి, బేసికల్గా అన్బయాస్డ్గా, అన్పార్షియల్గా ఉండాలి. దట్ ఈస్ ద ప్రైమరీ ఎజెండా అండ్ ప్రైమరీ మోటివ్. ఒకసారి ఎప్పుడైతే కనుక మనం అన్బయాస్డ్గాను ఇంపార్షియల్గా ఉంటామో మనకి ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఒక భారతీయుడిగానే ఈ పదవిని స్వీకరిస్తున్నాను. అన్ని ప్రాంతాలకు సంబంధించిన క్రీడాకారులందరికీ కూడా వారి క్రీడా నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకునే సరైన సముచిత స్థానం భారత జట్టులో ఉండే విధంగా తన 3 ఏళ్ల పదవీ కాలంలో పూర్తి స్థాయి కృషి చేస్తానని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.